यो देवस्मृतास्माकं धियो धर्मादिगोचरः प्रेरयेत् तस्येत् भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। नमस्कार। వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈ సభాధ్యక్షుడు, చారిత్రాత్మకమైనటువంటి మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తార్ శంకర్రావు గారికి, ముఖ్య అతిథి పెద్దలు కాటగడ్డ ప్రసాద్ గారికి, వీటిపైన పొంగులేటి సుధాకర్ రెడ్డి గారికి, వేద విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు మధు గారికి, మేము పిహెచ్డి చేసిన రోజుల్లో నుంచి చదువుకున్న పరిశోధన పద్ధతుల గ్రంథ రచయితలు వాళ్ళ ప్రస్తుతం ప్రత్యక్షంగా చూసిన ఆచార్య జయప్రకాష్ గారికి, ఇక అత్యంత ఆప్తులు, ఆత్మీయులు, విశ్వర్షిగా శార్వరి గారి కుమారులుగా లోకంలో గుర్తింపు పొందినటువంటి మాన్యులు వాసిలి వసంత కుమార్ గారికి, ఎదురుగా ఉన్నటువంటి మాన్యులందరూ ఉన్నారు, పెద్దలు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి శిష్య బృందం ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా అందరిలోని జ్యోతిస్వరూపానికి నమస్కారం చేస్తున్నాం. ఇక్కడే ఒక మాటతో మొదలు పెడతాం. ఇది ఈ పుస్తకంలో ఇప్పుడు చూసి చెప్తున్నటువంటి మాట. ఒక మహాత్ముని జనం గుర్తించుకొని ఆరాధిస్తున్నంత కాలం ఆయన మరొక జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. విగతాత్మలు వెంటనే మరొక జన్మకు పోవు. తాము అసలు చనిపోయినట్లు భావించదు. తమ వారెవరు తమను పట్టించుకోనప్పుడు తమ అవసరం లేదని మరో చోటు వెతుక్కుంటారు. మహాయోగులకు, మహర్షులకు శిష్యగణం, భక్తగణం దండిగా ఉంటుంది. నిత్యం వారిని స్మరిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. తమని స్మరించేవారున్నంత కాలం ఏ మహాత్ముడు మరొక జన్మ తీసుకోడు. మామూలు మనుషులు వెంటనే జన్మకు వస్తుంటారు. మహాత్ములు వందల సంవత్సరాలు ఆత్మ శరీరంతో భక్తుల హృదయాలకు దగ్గరగా ఉంటారు. మాస్టర్ శారదే. ఇది ఈ సదస్సు కీలకమైన పాత్ర. విశేషం ఏంటంటే, ఇప్పుడు ఆయన మృతి చెందినట్ట, మృతి అవసరం లేనివాడ, అమృతమయుడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సాధారణ వ్యక్తులకు, అసాధారణ వ్యక్తులకు ఉండేటటువంటి తేడా. ఉన్నటువంటి జీవన కాలంలో పడ్డటువంటి కష్టాలు, బాధల కన్నా తరువాత రోజుల్లో ఎవరు అతన్ని గుర్తుపెట్టుకొని లోకం నమస్కరిస్తూ ఉంటుందో వారే శాశ్వతులు అవుతుంటారో వారిని మనమంతా స్మరిస్తుంటాం, వారికి నమస్కారాలు పెడుతుంటాం. మిగిలిన వాళ్ళంతా పుబ్బలు పుట్టి మక్కలు మారిపోయేవాళ్ళు. మహాభారతం ఒక మాట చెప్తూ ఉంటుంది, శూరుల జన్మంపు, సురుల జన్మంపు, ఏరుల జన్మంపు ఎదుర్కొనేకునేని. శూరుడు సురుడు పక్క పెడదాం, కానీ ఒక ఏరు చిన్నగా మొదలవుతుంది. ఆ చిన్నగా మొదలయ్యి తర్వాత రోజుల్లో అన్నీ కలుపుకుంటూ మహానదిగా మారిపోయే సందర్భాలు వస్తాయి. అటువంటి సందర్భాలు వచ్చిన సందర్భంలో మొదలు ఏరుగా ఉంటున్నప్పుడు దాని మీద అనేక రకాల బురదలు, మట్టి పడుతున్నప్పుడు చాలా బాధలు పడుతూ ఉంటుంది. కానీ అది ఏరుగా మారిన సందర్భం లోపల నుంచి మహానదిగా మారుతున్నట్టు సమయం వస్తే ఈ మట్టి తప్పలన్నీ తానే కలిగి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఉన్నతమైనటువంటి ఏరుల లాంటి వాడు ఆ మహాత్ములు. అటువంటి మాస్టర్ శార్వరి సాహిత్యం మీద ఈ 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ అంతర్జాతీయ సమావేశానికి కీలక ఉపన్యాసం చేయడానికి నన్ను ఆహ్వానించినందుకు అటు వసంత కుమార్ గారిని, అటు విస్తార్ శంకర్రావు గారిని, ఇద్దరిని కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎప్పుడో ఒకసారి నేను అనే ఒక యోగిక్ కావ్యం మీద మాట్లాడమని చెప్పేసి మహాగొప్ప కావ్యం. ఆ కావ్యం మీద అంతర్జాతీయంగా కరోనా సమయంలో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఆ మాట్లాడినందుకు గాను గుర్తుగా తర్వాత ఇంట్లో యోగాలయంలో నన్ను ఒకసారి మీకు పిలిచి కాసేపు అందరం సరదాగా మాట్లాడుకుందాం రండి అంటే కాస్త ఆత్మీయుల మొదలు చేరామంటారు. చేరిన సమయంలో వారిని అడిగిన మాట, నాకు శారీరక సాహిత్యం మొత్తం పుస్తకాలు కావాలి. నేను అడిగిన తర్వాత 10 రోజులకు మా ఇంటికి కట్ట వచ్చేసింది. ఆ కట్ట వచ్చింది దేనికంటే దీనికని ఇప్పుడు అర్థమవుతున్నాను. ఇప్పటిదాకా నాకు తెలియదు. ఈరోజు మాట్లాడేటటువంటి మాటకు అవసరం ఏంటంటే అప్పుడు డిజైన్ అయింది.
ఆ డిజైన్ అనేటటువంటిది వారు ఎన్నుకున్నటువంటి మార్గం. ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏం చేయాలి. ప్రవృత్తి మార్గంలో నేను ప్రయత్నం చేశాను అనొచ్చు. నువ్వు పైనుంచి చూసే మార్గం లోపల వారు ఎన్నుకుంటుంటారు అని చెప్పేసి అనొచ్చు. అందుకని అటువంటి సందర్భంగా వారు ఏం మాట్లాడిస్తే ఈరోజు ఆ మాటలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యజ్ఞ రాజర్తి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కృతే లోకస్థదను వర్తతే అని చెప్పేసి అంటాం. ఇవాళ ఇంతమంది ఆయన సాహిత్యం మీద మాట్లాడుకుంటున్నామంటే ఆయన శ్రేష్ఠుడు అని. భవిష్యత్తులో మిగిలేవారు వాళ్ళే. తర్వాత తరాలన్నీ మనం పోతూనే ఉంటుంటాం, కానీ మిగిలిపోయేటటువంటి వాళ్ళ గురించి చదువుకుంటూ ఉంటే ఒక స్ఫూర్తి. కాబట్టి తప్పనిసరిగా వారిని అధ్యయనం చేయాలి. మనం యోగులు 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 అని చెప్పేసి చాలాసార్లు మాట్లాడుకుంటున్నాం. ఇంతకు యోగం కానిది ఎక్కడ యోగం లేదు. యుజల్ యోగి అనే ధాతు గురించి కనుక వచ్చేటట్టయితే అంతా కలయికే కదా. ఈ పగలు రాత్రికి ఒక కలయిక ఉంది, శుక్ల కృష్ణపక్షాలకు ఒక కలయిక ఉంది, 2 అయనాలకు కలయిక ఉంది, 2 అధిక మాసాలు కలిగినటువంటి దానికి 5 సంవత్సరాలకు యుగం అనేటువంటి ఇంకో కలయిక ఉంది. అక్కడ కూడా యుగమే. అందుకని ఎక్కడ యుగ శబ్దం లేదు, ఎక్కడ యోగ శబ్దం లేదు. యుగడం అని చెప్పేసి అంటేనే జంట. హిందీలో కూడా జుగల్ అని చెప్పే శబ్దమే వాడుతూ ఉంటుంటాం. మరి శరీరానికి 2 చేతులు ఒక జంట, కాళ్ళు ఒక జంట, అన్ని జంటలుగా కనపడుతున్నటువంటి విధానం. కానీ ఇవన్నీగా యోగంగా ఎవరు మాట్లాడారు? కానీ యోగంగా మాట్లాడింది ఏమిటి అంటే మనిషి యొక్క విధానంలో 3 అంశాలు స్వీకరించాలి. ఆ స్వీకరించినటువంటిది ఏంటంటే అందరికీ కనిపించే బాహ్య స్వరూపం. ఈ బాహ్య స్వరూపాన్ని నియంత్రించేటటువంటి మనస్సు, ఆ మనస్సుకు కూడా మూలమైనటువంటి ఒకానొక చైతన్యం, శక్తి. ఈ 3 ఉన్నాయి మనకి. అత్యంత జ్ఞానప్రదమైంది మూలశక్తి, అత్యంత అజ్ఞానమైంది బాహ్యదేహం. ఈ రెండింటి మధ్యలో నేను ఇటు అటు అనుకుంటూ ఊగిసలాడేటటువంటిది ఒక మనస్సు. ఈ మనస్సును శరీరంతో కలుపుకొని తిరుగుతున్నాం మనమందరం. కాబట్టి మనం కూడా యోగులమే. కాకుంటే దాని పక్కన బీ కూడా కలిపితే భోగులం అయిపోయాం. ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కలిసిపోయి తిరుగుతూ ఇబ్బంది పడుతున్నాం. కానీ ఇదే మనస్సును ఇటు దిక్కుకొని ఆత్మవైపు మళ్ళించినటువంటి వాళ్ళు శక్తిని అక్కడ సంగ్రహించి ఇక్కడ లోకానికి అందించేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు యోగులు అవుతుంటారు. అది శార్వరి లాంటి మహాయోగులకు వారి గురు పరంపర ఉండొచ్చు. మనం మాట్లాడుకునేది శార్వరి గారి గురించి. కాబట్టి అటువంటి శార్వరి గారి యోగ ప్రస్థానానికి సంబంధించినటువంటి వ్యవహారము మనము ఈ కీలక ఉపన్యాసంలో కూడా, ఈ 3 రోజుల ఉపన్యాసాల్లో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని చెప్పేసి, ఎవడు అన్ని భూతాలను తనను చూస్తాడో, తనలో అన్ని భూతాలను చూస్తాడో అతడు సమదర్శి అంటున్నాడు. ఆయన ద్వంద్వాతీత స్థితిలో ఉంటాడు, అతను యోగి అవుతాడు అని చెప్పేసి. ఇటువంటివి చాలా ఉన్నాయి. అష్టావక్ర గీతలో, కఠోపనిషత్తులో యథా సర్వే ప్రముచ్యంతే కామాయస్య హృది స్థితాః అధమృత్యోః అమృతో భవతి అని. మృత్యువు కాకుండా అమృతమయుడు అవుతాడు అని కఠోపనిషత్తు చెప్పినటువంటి మాట, అష్టావక్ర గీత చెప్పినటువంటి మాట. ఇవన్నీ కూడా వరుసలో మనం చూసేటట్టయితే యోగి ఎవరవుతున్నాడు, శ్రేష్ఠుడు ఎవరవుతున్నాడు అని చెప్పేసే మాటకు వేద సాహిత్యం నుంచి మనకు చెప్పుతున్నటువంటి విశేషాలు ఉన్నాయి. విన్నాం, కానీ అనుసరించిన వాడు కొంతమంది, ఆచరించిన వాడు కొంతమంది. మిగిలిన వాళ్ళందరికీ లోకమే యోగం, కానీ పరలోక యోగాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. యోగ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా తపస్సు చేసే వారి కంటే యోగి శ్రేష్ఠుడు, జ్ఞానుల కంటే యోగి శ్రేష్ఠుడు, కర్మయోగుల కంటే కూడా యోగి శ్రేష్ఠుడు. అందువల్ల యోగి కమ్ము అని చెప్పేసి చెప్తుంది గీత కూడా. ఇటువంటి యోగాన్ని దృష్టిలో పెట్టుకుంటూ యోగి కావాలంటే ఏం కావాలి అనేటటువంటి ఒక ప్రశ్న ఉంది. యోగికి ఏం కావాలి అంటే శుద్ధత కావాలి. మన దగ్గర లేనటువంటిది అక్కడ ఉన్నది శుద్ధత. శుద్ధత జరగడానికి కావాల్సింది ఏమిటి అని చెప్పేసి అంటే శుద్ధతకు 4 అంశాలు ముఖ్యమైనవి అని చెప్తారు. ఏంటి అని చెప్పేసి అంటే మొట్టమొదలు కనీసం బాహ్యదేహానికి శుద్ధత కావాలి, శరీరం మీద. మరి అంతర్దేహానికి శుద్ధత కావాలంటే కాస్త యోగా ప్రాణాయామాల ద్వారా అంతర్యోగం చేసుకోవాలి. తర్వాత మనశ్శుద్ధతకు ధ్యానం చేసుకోవాలి, కర్మశుద్ధతకు దానం చేసుకోవాలి. అందుకని 4 పదాలు ముఖ్యమే: బాహ్య శుద్ధత, అంతర్శుద్ధత,
మనశుద్ధత, కర్మశుద్ధత అనేటటువంటివి మనం కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉండేటట్టయితే మనం వారికి వారసులు అవుతుంటాం. వారిని గురించి అధ్యయనం చేస్తున్నామంటే వారికి వారసులు కావడం కోసం అధ్యయనం చేస్తున్నాం తప్ప నువ్వు గొప్పవాడివయ్యా అని చెప్పేసి అంటే ఆయన వద్దన్నా గొప్పవాడే, మనం చెప్పకపోయినా గొప్పవాడే. 100 పై పుస్తకాల్లో అలవోకగా అట్లా రాసిపోయిన వాడు మనకన్నా ఇప్పటికైనా గొప్పవాడే అవుతాడు. కానీ ఒక దాన్ని గొప్పగా మనం చూస్తున్నామంటే తప్పనిసరిగా ఒక ఆదర్శ పురుషుని చూస్తున్నట్టు. ఆ ఆదర్శాన్ని మనం పుడికిపుచ్చుకోవాలి అనుకునేటట్టయితే ఖచ్చితంగా ఆయన గురించినటువంటి తత్వాన్ని మనం ఎట్లా ఫాలో కావాలని తెలుసుకోవడం కోసమే మనకు కావాల్సింది. తపస్సు అనేటటువంటిది కూడా ఒకటి ఉంటుంది. తపన, తపస్సు మనం చేయాల్సిందే. ఏదో తపస్సు అంటే కళ్ళు మూసుకొని పూర్వకాలం నుంచి ఎట్లా అయిపోయిందంటే మనకు సినిమాలు కూడా బాగా ప్రభావం చూపించాయండి. తపస్సు చేసేవాడు అనగానే వెంటనే మా వసంత కుమార్ గారి లాగా గడ్డం పెంచుకోవాలి, చేతి కిందకి ఒకటి పెట్టుకోవాలి, ఓ దండ తిప్పాలి, ఎర్ర బట్టలు కట్టుకోవాలి, సినిమాలు బాగా చూపించేశారు. ఆ సినిమాలు బాగా చూపించేసరికి ఇదే తపస్సు చేయాలన్నమాట. తపస్సు అంటే ఇట్లాగే ఉండాలేమో అని చెప్పేసి అనే భావన పడిపోయింది. తపస్సు చేసే విధానం చెప్పినటువంటిది శార్విడి గారు. తపన అంటే లోపల వచ్చేటువంటి ఒక వేడి, తాపం అంటాం దాన్ని. ఆ విధమైనటువంటి ఒక దృష్టితో ఎప్పటికీ ఒక పారలౌకిక దృష్టిలో ఉంటే శరీరము ఒక వేడెక్కుతుంది. ఆ వేడెక్కినప్పుడు సైంటిస్ట్ చేసే తపస్సు, ఆ తపస్సులు వాళ్ళందరూ కూడా ఋషులు అనేవాడు తపస్సులు అంటారు ఒకనొక రోజుల్లో కూడా. అటువంటి స్థితి మనకి ఏర్పడటం అనమాట. అందుకని అటువంటి తపస్సు, దాంతోపాటు ఆత్మ ఆత్మ అనేటువంటి శబ్దాన్ని మనకు వాడి మనమందరం అదేదో భూతాత్మలు ప్రేతాత్మలు అని చెప్పేసి వ్యతిరేక అర్థాలుగా తీసుకొస్తున్నాం. భూతాత్మ ప్రేతాత్మలు ఏం కాదంటే ఆత్మశబ్దం మీద మనకు అధికారం పోయింది. ఎందుకంటే ఆత్మశబ్దం అసలైనటువంటి మూలం ఏమిటంటే ఆతమశబ్దం. అది తమస్సు. తమస్సు అంటే చీకటి. ఈ చీకటి అనేటటువంటిది మనకు అప్ టు దట్ అని చెప్పడానికి ఆ అనే ప్రత్యయం ఉంటుంది సంస్కృతంలో కూడా. ఆ సంస్కృతంలో ఆశీకి హిమాచలంపు అంటుంటాం, ఆ అనే ప్రత్యయం చేరుస్తూ ఉంటుంటాం. అందుకని ఈ ఆ అనే ఉపసర్గ చేసిన చోట తమస్సుకు ఆ చేసిన చోట ఆ తమస్ శబ్దం ఉంటూ ఉంటుంది. మనకు ఉన్నటువంటిది మొత్తం కూడా చీకటి, మధ్య మధ్యలో వెలుగులు ఉన్నాయి ఈ సృష్టి మొత్తం లోపల. మరణానికి సూర్యుడు చుట్టూ ఇంతమంది, అట్లాగే మొత్తం సృష్టి చీకటి. ఆ చీకటి గురించే చెప్పుకుంటూ పోతన కూడా చక్కని ఫిజిక్స్ చెప్తాడు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంపకు పెంచీకటికి అవ్వల నివ్వళ్ళు ఏకాకృతి వెలుగు అతనిని సేవించునంటాడు. ఈ పెద్దదైనటువంటి చీకటి ఒకటి ఉంది. ఆ చీకటికి అవ్వల ఉండేటటువంటి ఏ వెలుగు ఉన్నాడో ఆ వెలుగు అంటాడు. అది ఏంటంటే శక్తి. ఆ శక్తికే చైతన్యం అని పేరు. అందుకని ఆ చీకటి వరకు అని చెప్పేసి అప్పుడు దానికి ఉండేటటువంటిది ఒకటే, అది శక్తి అని చెప్పేసి నేను ఆ ఆతమ శబ్దాన్ని కూడా సంస్కృతం నుంచి ఇంగ్లీష్ వాళ్ళకు కూడా వెళ్ళింది. వాళ్ళు కూడా అదే రాసుకున్నారు. ATOM ఆతమ అనే రాసుకున్నారు వాళ్ళు. అర్థం అని అనుకున్నారు వాళ్ళు అణువు అన్నారు. అదేం సైన్స్ అయిపోయింది. మనం ఆత్మ అన్నాం, ఇదేదో పనికిరంది అయిపోయింది. అణువు వాడు చెప్పినటువంటిది అది భౌతికం, అది దైవికం, ఆధ్యాత్మికం అనే తాపత్రయాల్లో మనం ఆలోచన చేసేటట్టయితే ఆధ్యాత్మికం అంటే అణుతత్వానికి సంబంధించింది. దైవత్వం అంటే కనిపించేటటువంటి ఈ పంచభౌతికమైన వ్యవహారాలు. భౌతికం అంటే శరీరాలకు సంబంధించినటువంటి అంశం. ఈ మూడిట్లో ఉండేటటువంటి ఆత్మ గురించి ఆలోచన చేసినటువంటి వాడు ఆ అణువుగా మారుతాడు. కలిసి ఉంటే సంయోగం అంటాం. సోడియం క్లోరైడ్ కలిస్తే ఉప్పు అవుతుంది. నీళ్లు పోసేటట్టయితే విడిపోతుంది. విడిపోయి మంచు ముక్క నీటిగా ఉంటున్నంతసేపు గడ్డగట్టుకుంటుంది. ఆ గడ్డగట్టిన కాస్త గురువు అనేవాడు పక్కన చేరితే అది కాగి నీరుగా మారుతుంది. ఇంకొంచెం సేపు దాన్ని కాగబెట్టేటట్టయితే అనుమయమైపోయి విశ్వంలోకి వెళ్ళిపోతుంది. గురువులు చేసే పని అది. మనలో ఉండాలి రాళ్ల లాంటి మన మనస్సును కరిగించి దెబ్బలు కొట్టి మారుస్తారు. ఆయన దెబ్బలు తిన్నవాడు, దెబ్బలు తినే బయటికి వచ్చాడు. రాళ్ల లాంటి మన మనస్సును వేడి పెట్టి కాగబెట్టి పక్కన ఉండి ఇబ్బందులు పెట్టి అనేక రకాల సమస్యలను ఇచ్చి, సమస్య ఇవ్వటం అంటేనే నిన్ను ఎదిగించడం కోసం ప్రయత్నం. సమస్య అంటే ప్రాబ్లం ఫేస్ చేసే విధానం. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అవుతే ఇంటర్మీడియట్ అండి 6 పరీక్షలు రాయాలి, 10 పరీక్షలు రాయాలి. ఎగ్జామ్స్ ఫేస్ చేస్తేనే డెవలప్మెంట్ అనేటటువంటి ఉంటుంది. ఇంటర్ పాస్ అయితే డిగ్రీ అంటాం, డిగ్రీ పాస్ అయితే పీజీ అంటాం. అంటే ఎగ్జామ్స్ ఫేస్ చేసేటువంటి విధానం చిన్నప్పటి నుంచి మనకు ఉంటుంది. పరీక్షలను ఎదుర్కోవడం అనేది జీవితంలో సమస్యలు ఎదుర్కోవడం, లేదా ఒక యోగ శక్తి లోపల సాధించాలి సాధనలు అని చెప్పేసి అంటే పరీక్షలు ఎదుర్కోవడం అని చెప్పేసి అంటే బలహీనతలకు కాదు. అప్పుడు ఆయన యోగంలో కూర్చున్నప్పుడే ఇంకా సమస్యలు వస్తాయి. ఆ సమస్యను ఎదుర్కొంటూ నిలబడితే వ్యక్తి భౌతిక స్థితి నుంచి ఆత్మస్థితికి చేరుకుంటూ ఉంటారు. ఆ మార్గంలోకి చేరుకున్నటువంటి వారు
శ్రీ శార్వరి గారు. ఆ శార్వరి గారు గురించినటువంటి 4 మాటల్లో ఒక ఆత్మయోగి, ఒక యోగ గురువు, తను అనుసరించిన విధానం ఉంది, తను వ్యక్తీకరించిన విధానం ఉంది, కొత్త పోకళ్ళు కూడా ఉన్నాయి. అవన్నీ గురువు గారికి అంకితంగానే ఆయన దర్శించారు. కానీ ఆయనలో కూడా కొత్త కొత్త మార్గాలు ఉన్నాయి. మాస్టర్గా ప్రసిద్ధులైపోయారు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందిని ప్రభావితం చేసినటువంటి వారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక పుస్తకం చాలు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేయడానికి. కేవలం ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మేమందరం మరి ఆయన ఎదురుగా పోలేదు, కానీ ఆయన పుస్తకం నన్ను ప్రభావితం చేస్తుంది. ఈయన పేరు, అసలు పేరు రామకృష్ణ శర్మ. చిన్నప్పుడు కృష్ణ, ఎప్పుడో ఆ చిన్న వయసులో నుంచి మడయాళ స్వామి వారి వల్ల ఆయన పేరు రామకృష్ణ అయింది. ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని కృష్ణ వదులు రామకృష్ణ అని అంటారు. ఆ రామకృష్ణకు అక్షరాభ్యాసం చేసింది స్వామి తత్వానంద. ఆయనకు ఓం నమః శివాయ ఓనమాలు నేర్పాడు. ఓనమాలు నేర్పిన తర్వాత ఆయన ఓం రామకృష్ణాయ నమః అని కూడా అనిపించాడు. తర్వాత ఈ శర్మను తీసుకెళ్ళి శార్వరిని చేసింది రావుల భరద్వాజ గారు. మనకందరికీ ఇప్పుడు ఈ పేర్లు పెట్టుకుంటే కుదరదయ్యా, అసలు పేరు కావు మనకి, పెన్ నేమ్స్ ఇంపార్టెంట్ అని చెప్పేసి గోవిందాచారి భరద్వాజ్ ఎట్లయ్యాడో శార్వరి అయ్యాడు. వీళ్ళకి ఇంకొక మంచి మిత్రుడు ఉండేవాడు, నటరాజన్ శారద అయ్యాడు. ఈ ముగ్గురు ఒక కవిత్రయం లాంటి వాడు. వీళ్ళు మంచి మిత్రుడు, పరిపూర్ణమైన మిత్రులు చివరిదాకా కూడా. వాసిరి ఈశ్వరమ్మ, పార్వతీశ్వరాచార్యుల వారి కుమారుడు. వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప తపస్సంపన్నుడు, వీరి తాతగారు కూడా తపస్సంపన్నులు, స్వాతంత్ర సమరయోధులు కూడా. ఊరు తెనాలి దగ్గర కోపల్లె. కరకరలాడే కడుపు నింపుకోవడానికి, చుట్టుపక్కల తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆయా సమయాల్లో ఆధారాలు ఏంటి, బడ్డీ కొట్టు, కిరాణా కొట్టు, పని, అన్ని చోట్లలో చిన్న చిన్న పత్రికల్లో చిరుచురు ఉద్యోగాలు, సెక్స్ పత్రికల రచనా వ్యాసంగాలు, కడుపు నింపడానికి రాతే ఇంపార్టెంట్ అనుకునేటట్టయితే ఆ 2 పేజీలు నింపేటట్టయితే 100 రూపాయలు 50 100 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు ఇస్తారనుకుంటే ఆ కడుపు నింపేదానికి ఆ 4 మాటలు రాయగలిగినటువంటి అవకాశం దొరికితే అక్కడ ఏదైనా సరే రాసేస్తాం. ఆ క్షణానికి అది రాసి మర్చిపోయేటువంటి ఒక యోగం కూడా, అది కూడా. ఇలా పనివాడి నుంచి రచయిత వైపు ప్రయాణం అయ్యాడు. అధ్యాపకత్వం నుంచి ఆర్టిస్ట్గా ప్రయాణం అయ్యారు. అందుకే అంటుంటారు, కష్టాలను అధిగమించేటటువంటి వారికే కర్మశుద్ధి కలుగుతూ ఉంటుంది, చిత్తశుద్ధి కలుగుతూ ఉంటుంది. విశ్వం కూడా కష్టాలను కలిగించేటటువంటి కారణం కూడా అదే చెప్తూ ఉంటుంటారు. కోపల్లి నుండి తెనాలికి వెళ్ళారు. తర్వాత వరుసలు గుంటూరుకి వెళ్ళారు, విజయవాడకి వెళ్ళారు, చిత్తూరు, బెంగళూరు, మద్రాసు. ఈ నగరం ఆయనకు అనేక రకాలుగా ఒక రకంగా సంతోషాన్ని, ఒక రకంగా సంతాపాన్ని అన్నీ కలిగించినటువంటి ప్రదేశం ఈ మద్రాసు మహానగరమే. ఇది విశేషం ఏంటంటే, ఈ మద్రాసు మహానగరంలోనే ఇటువంటి ఉపన్యాసం వారి మీద పెట్టడం అనేది ఇంకా ఒక విశేషం. 40-50 సంవత్సరాల పాటు ఆయన 40-50 సంవత్సరాల పాటు ఈ ప్రదేశం లోపల నడయాడినటువంటి చైతన్యం శ్రీ శార్వరి. ఆ రోజుల్లో ఆయన ఇంత గొప్పవాడవుతాడని ఆయన ఎవరు ఊహించకపోవచ్చు కాక, కానీ ఈరోజు ఆయన గురించి ఒక విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా కూర్చొని 100 మంది మధ్య లోపల అంత పుస్తకాలు, గ్రంథాలు వెలువరిస్తుందంటే ఇది మనం అందరం గర్వించదగినటువంటి అంశం. పత్రికా రచయితగా భరద్వాజ్ అండదండలు, రేరాణి లాంటి పత్రికల్లో రచనలు, పత్రికా జీవితమే చాలా కాలం, జీవితాంతం కూడా. దాంట్లో మధ్యలో కథలు, నవలలు, కష్టాల కాపురాలు, ఇవన్నీ నిర్వహించినటువంటి శార్వరీదేవికి తోడు యామినీదేవి. ఈయననే ఒక చీకటి, శార్వరి అంటే చీకటి, ఇంకా ఆమె కూడా ఇంకో చీకటి. ఇద్దరు చీకట్లు ఒక దగ్గర చేరి ప్రపంచానికి వెలుగునిచ్చారు. ఇది గొప్ప విశేషం. తాము చీకట్లలో ఉండి ప్రపంచానికి వెలుగునిచ్చినటువంటి వాడు శార్వరి, యామిని. ఇద్దరు యోగులే. 9 పిల్లల తర్వాత భానుప్రియ ఉదయం, చిన్నపిల్లగానే అస్తమయం. అప్పటి వరకు కూడా ఊపిరి సల్పనంతటి కడుపు నింపుకునే కార్యక్రమాల్లో పడిపోతున్నటువంటి ఒక విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడుకున్నటువంటి మన శార్వరి గారికి ఏదో మార్పు, జీవితంలో వచ్చినటువంటి మార్పు. కూతురు భాను అస్తమయంతో ఆయనలోని యోగ భానుడు బయటికి లేచారు. ఆ యోగ భానుడు బయటికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు కూడా డాక్టర్ గాలి బాలసుందరం గారు చదువు దొరికింది, మాస్టర్ సివివి గారి మార్గావలంబనం దొరికింది. అక్కడి నుంచి వారి మార్గం వారు మొదలైంది.
ఎప్పటి నుంచి వారి మార్గాన్ని వాళ్ళు వదలలేదు కాదు, మనందరినీ వారి మార్గంలో తీసుకుని పోయేంత వరకు తీసుకొచ్చినటువంటి వారు. అప్పటి నుండి వారికి మరొక జన్మ, జీవిక కోసం ఏం చేస్తున్నప్పటికీ కూడా పూర్ణ దృష్టి ఉన్నటువంటిది యోగం పైన. 100ల పైన పుస్తకాలు, వేలల్లో విద్యార్థులు, లక్షల్లో అనుభూతులు, ప్రభావాలు అపరిమితం. కీలకోపన్యాసంలో నేను ఏ ఒక్క పుస్తకం గురించి మాట్లాడినా, ఏ ఒక్క అంశం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయడం మొదలుపెట్టినా అది నిజానికి ఆ ఒక్క రోజు మాట్లాడుకునేంత ప్రత్యేకమైన విశేషం. నేను అన్ని పుస్తకాలు చదివాను, నా దగ్గర ఉన్నటువంటి అన్ని తిప్పుతూ వచ్చాను. చదివాను అంటే నేను చూసే మార్గంలో అంతా తిప్పాను. కొన్ని చోట్ల అసలు ఆగిపోయి గంటలు చదివించింది. ఒకటే పేజీ 3-4 సార్లు తిప్పించింది కూడా. అయినా సరే ఆ పుస్తకాలలో సారాలన్నీ కూడా పరిశీలించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చాను. ఎంత మూల్యరత్నాలండి. రచన కళ తెలిసినటువంటి వాడు. నిజంగా ఇంతకుముందు మాట్లాడింది అదే విషయం, నేను కూడా అదే ప్రస్తావన చేయను. ఎంత సింపుల్ లాంగ్వేజ్. మొత్తం పుస్తకాలలో ఆ మొట్టమొదటి నుంచి చర్చించబడదాకా మామూలు వ్యక్తికి అత్యంత సరళంగా, ఈ రోజుల్లో వ్యావహారిక భాష అని చెప్పేసి మేమేదో యూనివర్సిటీస్లో మాట్లాడుతున్నాం, కానీ అంతకన్నా వ్యవహారికంగా అత్యంత మామూలుగా నవలలు, కథలు, లేదో అభిసారికల్లోనూ రేరాయిడ్లోనూ ఇటువంటి కథలు రాసేటట్టయితే అత్యంత సరళమైన సుందరమైన భాష రాస్తే బాగుంది. యోగ జీవనం అనగానే మన వాళ్ళందరూ కొంచెం భాషలతో ప్రాజెక్టులను చేసి కూర్చోబెడతారు. భగవద్గీతను వ్యాఖ్యానం చేయండి అంటే ఇంత బలంగా ఉండాలండి దీనికంటారు. ఇంత బలాలు అక్కర్లేదండి. సాధారణ వ్యక్తికి మనం చేయగలిగినప్పుడే ఆ యోగం అద్భుతమైన యోగం అవుతుంది. ఈయనకు అన్ని యోగాలతో పాటు ఒక రచనా కళ అనే ఒక గొప్ప యోగం వచ్చింది. ఆ రచనా కళ లోపల ఉండేటటువంటి యోగంతో ఎన్నో పుస్తకాలు రాశారు. చెయ్యి తిరిగిన రచయిత శార్వరి ఎన్ని పుస్తకాలు రాశాడు. మొట్టమొదటిదే ఈయన రాసినటువంటి గ్రంథం ఇంగ్లీష్ భాషలో వచ్చింది, ద డిస్కవరీ ఆఫ్ మాస్టర్ యోగా. దానికి తెలుగు అనువాదం వచ్చింది. నేను ఇంగ్లీష్ పుస్తకాలు వైపు ఏం వెళ్ళట్లేదు. మాస్టర్ యోగ దర్శన్. ఈ మాస్టర్ యోగ దర్శన్ లోపల మన యోగాలు ఉంది, మన యోగులు ఉంది. ఇది కేవలం ప్రాథమిక పరిచయంగా చేసేటటువంటి ఒక తత్వ భూమికలతో కూడుకున్నటువంటిది. యోగులందరి పరిచయం చేసినటువంటి ఒక వేదిక. ఈ యోగులందరి మీద మళ్ళీ ప్రత్యేకమైన పుస్తకాలు తర్వాత వచ్చేసాయి. ఒక్కొక్క గ్రంథం మళ్ళీ ఇంకెక్కువగా కూడా వచ్చేసాయి. మేడం బ్లాబిట్స్కి మీద శ్రీ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, మాస్టర్ సివివి, అరవింద యోగి, భగవాన్ రమణ మహర్షి, పరమహంస యోగానంద, జిడ్డు కృష్ణమూర్తి, రామచంద్రజీ, ఓషో, భగవాన్ రజనీష్, యూజీ కృష్ణమూర్తి, దాదా గవంద్, ఇంతమంది మీద కూడా మొట్టమొదటి పరిచయాత్మకమైనటువంటి వ్యాసాలు మాస్టర్ యోగ దర్శనంతో కనపడుతున్నాయి. అక్కడి నుంచి ఆయన యోగ గ్రంథాల వైపు మళ్ళినటువంటి జీవిత విధానం మనకు కనపడుతుంది. ఇక రసరేఖలు, యోగ వశిష్ఠులు, శార్వరీయం, మనస్కాంతం వంటి భాగాలతో కూడుకున్నటువంటి యోగ విభూతి మనకు రసరేఖలు అనేటటువంటి గ్రంథం. సాధకుల కోసం, సాధారణ వ్యక్తుల కోసం ప్రశ్నలు, సమాధానాలు అన్నీ కూడా కనిపించి మనకి ఎన్నో అనుమానాలు తీర్చినటువంటి గ్రంథం ఆత్మదీపాలు. పదాలు ఒక్కసారి పుస్తకాలు కొన్ని పేర్లు విందాం, అన్నీ ఏం లేవు. కొన్ని పేర్లు వింటే సరే పేర్లు పెట్టుకోవడం కూడా ఇంత గొప్పగా పత్రికా రచన తెలిసిన వాడు కాబట్టి వచ్చిందండి. ఎంత పేర్లు అంటే మళ్ళీ ఉన్నది ఉన్నట్టుగా వాడరు, కొత్తగా వాడతారు. 150 పుస్తకాలు రాస్తూ 150 పుస్తకాల్లో ఎక్కడ రిపిటేషన్ లేనటువంటి ఒక యోగ శబ్దం మాత్రం అక్కడక్కడ రిపీట్ అవుతుంది, కానీ ఇంకెక్కడా కనిపించదు. కొత్త అధ్యాయాల పేర్లతో. నిజానికి భగవద్గీతకు అనేక రకాల పేర్లు పెట్టాలి, ఈయన అధ్యాయాలకే కొత్త పేర్లు పెట్టేశాడు. అధ్యాయాల పేర్లతో భగవద్గీతకు సులువైనటువంటి వ్యక్తీకరణ గీతా జ్ఞానయజ్ఞం. జ్ఞాన మందిరానికి నూతన వాక్యలు తెలుసుకునేవి, యోగం, ఆత్మ, తపస్సు, పరమాత్మ వంటి విషయాలతో కూడుకున్నటువంటి లేఖా సాహిత్యంలో సరికొత్త ప్రయోగం యోగాశ్రమ లేఖలు. అసలు ఆయన రాసిన లేఖలు ఎట్లా ఉంటుంటాయి, ఏముంటాయి, ఏం చెప్పాడు అనేటటువంటి గీతలోని అనేక లోపాలను ఎత్తి చూపినటువంటి, ఇది పూర్తిగా నాకు దొరకలేదు ఈ పుస్తకం. ఇంకా పరిశోధనాత్మక గ్రంథం, భగవద్గీత మీద యొక్క ప్రామాణికత మీద చర్చించినటువంటి గ్రంథం గీతా పరమార్థం. విశ్వ చైతన్యం వ్యక్తి చైతన్యంగా మారడానికి చేసే సాధన ఏంటి? ఇంతకుముందు మనం మాట్లాడుకుంటుంది యూనివర్స్ ఎప్పటికి కూడా శక్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి. రిసీవర్స్ మనం సిద్ధంగా లేదు. మనకి ఎన్నో అడ్డంకులు పెట్టుకున్నాం, మన హెల్మెట్స్ అన్నీ మనకు ఉన్నాయి, మన కంచకాలన్నీ పెట్టుకొని కూర్చున్నాం. కానీ విశ్వం ఇచ్చేటువంటి దాన్ని స్వీకరించడం కోసం మనం యోగిగా మారడానికి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రయత్నానికి విశ్వ చైతన్యం వ్యక్తి చైతన్యంగా మారడానికి ఎటువంటి సాధన చేయాలి? దాంట్లో శార్వరి యోగ సాధనలోని మైలురాళ్ళు, మహాచైతన్యం, కుండలిని, శక్తిపాతం, సమాధి, ఇవన్నీ అంశాల మీద సాధికారికమైనటువంటి గ్రంథం మహాచైతన్యం.
అమరత్వానికి సింహద్వారం, ఆనందమయ లోకానికి ఆహ్వానం పలికేటటువంటి మరొక గ్రంథం మృత్యు తర్వాతి జీవితం. స్వయంగా యోగ సాధనకు ఉపక్రమించి అవకాశం కలిగించే సచ్చిదానందానుభూతిని పంపించేటటువంటి వైజ్ఞానిక పరిశోధన తత్వ గ్రంథం కుండలి. అష్టాంగ యోగంలో చివరిదైనటువంటి సమాధి గురించినటువంటి గొప్ప విశేషం సాధకులకు, ఈనాటి సాధకులకు. ఎందుకంటే సమాధి గ్రంథాన్ని గురించి చెప్పాలంటే పూర్వం చెప్పేటటువంటి విశేషం కాకుండా ఈ కాలంలో చెప్పేటటువంటిది అంతా కూడా కొంకొత్త గ్రంథం అనేటటువంటిది మనకు సమాధి అనే గ్రంథం. ఇంకా సత్య సంహిత అని ఇంకోటి ఉంది. ఈ సత్య సంహిత ఎటువంటిదంటే వేద సాహిత్యం, ఉపనిషత్ సాహిత్యం, దర్శన సాహిత్యం, చార్వాకం, బౌద్ధం, జైనం, బాదరాయణుడు, శంకరుడు, రామానుజుడు, మధ్వుడు, వల్లభుడు ఇటువంటి వాళ్ళందరి యొక్క తాత్వికల భావాలతో కలిగి ఉన్నటువంటి గొప్ప గ్రంథం సత్య సంహిత. ఒక్క వ్యక్తి దగ్గర ఇన్ని పుస్తకాలు, ఇన్ని వ్యవహారాలు ఎక్కడి నుంచి దొరకాలి మనకు అంటే మాస్టర్ శార్వరి పుస్తకాలన్నీ కనుక మనం పుస్తకం మొదలు పెట్టుకునేటట్టయితే భారతీయమైనటువంటి యోగ సాహిత్యం మొత్తం ఒకే దగ్గర పెట్టుకున్నట్టుగా కనపడుతూ ఉంటుంది. భారతీయ యోగ జీవితం, భారతీయ యోగ సాహిత్యం అనేటటువంటిదంతా కూడా ఒక దగ్గర దొరుకుతుంది. శ్రీకృష్ణావతారం మరొక పుస్తకం, కృష్ణుడి యొక్క యోగ విభూతులు చెప్పేటటువంటిది. మనం ఈజీగా చదువుకోగలిగిన మరొక పుస్తకం ధ్యానం యోగం, ఎంత హాయిగా ఉంటుందో, సాధనా విశేషాలందరినీ కూడా చెప్పేటటువంటిది. తర్వాత యోగ చికిత్స అని ఇంకోటి. యోగం చికిత్స ఎట్లా అవుతుందండి అని చెప్పేసి అంటే దాంట్లో ఎన్ని ట్రీట్మెంట్లు ఇచ్చాడు ఆయన. యోగా ట్రీట్మెంట్, సెల్ఫ్ ట్రీట్మెంట్, ఆస్ట్రల్ హీలింగ్, అకేజనల్ హీలింగ్, సంకల్ప చికిత్స, పరావిద్య, ఇటువంటి వాటి ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాడు. అసలు మన లోపల ఉండేటటువంటి ఎంతోమంది, ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎంతోమంది దగ్గరికి ఉత్తగా అట్లా చేయి పెట్టేసి 2 నిమిషాలు కూర్చో అని చెప్పేసి ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు. ఆయన ఉద్యోగానికి వెళ్ళి తర్వాత ఈయన 1 గంట తర్వాత లేచి అంత హాయిగా కింద నొప్పులు పోయినాయి, బాధలు పోయినాయి అనేవాడు. ఎక్కడి నుంచి అవుతాయి? దిస్ ఇస్ ట్రీట్మెంట్. ఒక పరమ చైతన్యం నుంచి ఒక మీడియం పరమ చైతన్యాన్ని నిలుపుకొని ఈ పరమ చైతన్యం నుంచి మరొకరికి అందించేటువంటి విధానం. ఇప్పుడు నాకు తెలిసిన 4 మాటలు ఈ మైక్ ద్వారా మీ అందరికీ వినిపించినట్టుగానే వారిని ఒక పరమ చైతన్యం అత్యద్భుతమైన శక్తిగా తీసుకొని ఆయనలో ఆ శక్తిని నింపి ఆ శక్తిని పంపించేటువంటి ఏర్పాటు. బాగా ఆలోచించేటట్టయితే మనకు కనిపించేది ఏంటంటే మూలం ఒక జలాశయం ఉంటే మధ్యలో పెద్ద ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్ నుంచి వేరు ఇండ్లలోకి నీళ్లు వెళ్తూ ఉంటుంటాయి. జలాశయాన్ని స్వీకరించినటువంటి వాడికి ట్యాంకులు నిండుతాయి. ట్యాంకు నిండిపోయి ఓవర్ఫ్లో కూడా కొంతమందికి అవుతుంది. ఆ ట్యాంకు నుంచి అనేక రకాల ఇళ్లకు నీళ్లు పోయే అవకాశం. కానీ మనము పడ్డ నీళ్లు ఎంతో కొంత వెతుక్కొని ఆ నీళ్లను వాడుకునే ప్రయత్నంలో ఉన్నాం, కానీ మూలాన్ని ఉపాసించడం మర్చిపోయాం. ఈయన మూలాన్ని ఉపాసించినటువంటి వాడు కాబట్టి జలాశయం నుంచి ఈయన దగ్గరికి మామూలు నీళ్ళు రావడం ఆయన కుటుంబానికి సరిపోయేవి కావు. అది ఓవర్ఫ్లో అయింది. ఆ ఓవర్ఫ్లో అయింది కాబట్టి 100 పుస్తకాల పైన వచ్చాయి. లక్షల మందికి ఆయన ఆనందం అంతా కూడా పంచే అవకాశం కలిగింది. అటువంటి విశేషాలతో కూడుకున్నటువంటివే ఈ ఇహం పరం మనం ఇటువంటిదో పుస్తకం. పరేంగిత ప్రజ్ఞ దాదా గవంతు జీవితం మీద చెప్పినటువంటిది. అసలు భృక్తం రహితం తారకం, ఇది పదం వినగానే మనకి ఏదో కొత్తది అనిపిస్తూ ఉంటుంది. ఇంత పెద్దదైనటువంటి విశేషాలు చాలా సులువుగా చెప్పినటువంటిది భృక్తం రహితం తారకం. ఇక అన్ని పెద్ద పెద్ద వాళ్ళ గురించినటువంటి కథలు చెప్పుకుంటున్నాడు. ఒకటి మిలారాగా మీద రాశారు, మాస్టర్ సివి మీద రాశారు, అరవిందుల మీద రాశారు, తర్వాత మేడం బ్లాబిట్స్కి మీద రాశారు, సద్గురు సాయిబాబా మీద రాశారు, సద్గురు రమణ మీద రాశారు, అవతార్ మెహర్ బాబా మీద రాశారు. ఇవన్నీ దాంట్లో పుస్తకంలో కనిపిస్తూ వస్తుంటాయి మనకు. భగవాన్ బుద్ధ కొత్త కోణంలో కృష్ణమూర్తి అని ఇవన్నీ కూడా మనకు కనిపించేవి. ఇక మనం చూస్తూ పోయేటట్టయితే కొన్ని నవళ్ళు, మంజరి ద్విపద లాంటి కథలు, ప్రియదర్శి, అశోక, సిద్ధార్థ, కర్ణ మహాభారతం, స్పందన, యోగ విజయాలు, ఇవన్నీ ఒకవైపు అయితే మనకు కనిపించేటటువంటిది మనకు సాముద్రికం. ఆయన మంచి సాముద్రికుడు, చేతులు చూసి చెప్పగలరు. ఆయన మీద ప్రభావం చూపించింది మాత్రం నాడీ జ్యోతిషం. నాడీ జ్యోతిష్కులు ఇక్కడ ఉండి 2 రకాల నాడీ జ్యోతిష్కులు ఆయన మీద ప్రభావం చూపించేసి నీ లైఫ్ ఇట్లా మారుతుంది, నీ ఆవిడ ఇటువంటిది, మీ భర్త ఇటువంటి వాడు, నీ 40 ఏళ్ల తర్వాత నీ జీవితంలో మార్పులు వస్తాయి పో అని చెప్పేసి అని అన్నప్పుడు నమ్మాలా నమ్మద్దా తెలియదు. మన లోపల హేతువాదం బయటకు వస్తూ ఉంటుంది. నేను నమ్మను అనుకున్నాడు, నాకు అక్కర్లేదు అన్నాడు, ఈ జంజాన్ని తీసి అక్కడ చిలక్కు ఎక్కేద్దాను, ఇవన్నీ ఎందుకు అన్నాడు, దేవుడి పూజను అవతల పడేశాడు. కానీ ఎక్కడో భయం మళ్ళీ ఈ కాసేపు ఇటు కాసేపు అటు ఊగిసలాడుతున్నటువంటి మనసు నుంచి మనసు లోపల ఒక స్పష్టత, ప్రశాంతత వచ్చేంత వరకు కూడా ఊగిసలాడాడు. ఆ ఊగిసలాడుతూ ఆయన చిట్ట చివరికి చేసినటువంటి ఏ ప్రయత్నం అయితే మనకు ఉంటుందో ఆ ప్రయత్నంలో
ఆయన నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం వచ్చింది, అది ఆంధ్ర మహాసావిత్రి. సవితుహు అనే శబ్దానికి మనకు సూర్యుడిలోని శక్తి అని అర్థం. ఇప్పటికైనా మనం రోజు కళ్ళు మూసుకొని సూర్యుని ఆరాధన చేసుకునేటట్టయితే కొంతకాలానికి మీరు ఖచ్చితంగా రోజుకో గంట కనీసం కళ్ళు మూసుకొని కూర్చోండి, సూర్యునే మనసులో పెట్టుకొని కూర్చోండి. అదే తప్పనిసరిగా మీకు మార్గం చెప్తూ ఉంటుంది. ఒక హనుమంతుడు చేసిన పని అదే. ఆయన సూర్యుని దగ్గర కూర్చున్నాడు మానసికంగా, కాబట్టి శరీరానికి మనసుకు శక్తి వచ్చేసి ఆయన అద్భుతమైనటువంటి పండితుడయ్యాడు. మరి అటువంటి శక్తి సంపన్నత కావాలనుకునేటట్లయితే రోజు మనం చదువుకుంటాం తత్ సవితుహు వరేణ్యం అని చెప్పేసి చెప్పుకునే మాట అది. మంచి వైదమా సాహిత్యంలోనే సవితా పశ్చాత్తా సవితా పురస్థా సవితోత్తరాత్తా సవితాధరాత్తా సవితానస్సోతు సర్వతాదిగుం సవితామోరాసతాం దీర్ఘమాయు అని చెప్పేసి మంచి మంత్రాలు, ఆశీర్వచన మంత్రాలు ఉన్నాయి. ఈ మంత్రాలు ఇవన్నీ కూడా అంటే సావిత్రికి సంబంధించినటువంటి శక్తి. బయటికి చూడటానికి అదేదో సాధారణమైన పురాణ కథ, కానీ అంతరాత్మను శోధిస్తూ ఒక్కొక్క అడుగు మొదలుపెట్టి ఆ అశ్వపతి బయలుదేరి ఆ సావిత్రి యొక్క శక్తిని అందుకుంటూ ఈ జగన్మాతను దర్శిస్తే ఆమె పాదాల దగ్గర పడిపోయేటటువంటి స్థితి వరకు ఇది పెద్ద మనిషి పూర్ణయోగి అయినటువంటి అరవిందులు 45 సంవత్సరాల తపస్సు. దాన్ని తెలుగు చేయడానికి మాస్టర్ శార్విడి 30 ఏళ్ల తపస్సు, రాయడానికి 10 ఏళ్ళు. మనకు పుస్తకాలు ఇటీవల రీప్రింట్ చేసేసి 3 పుస్తకాలు రూపంలో మనకు అందించారు వాసిలి వారు. మరి ఇంత గొప్పది నిజానికి మామూలు ఆంధ్ర సావిత్రి కూడా మనం మామూలుగా చదివితే అర్థం కాదు. అశ్వపతి అంటాడు, ఏదో సావిత్రి అంటాడు, సత్యవంతుడు అంటాడు, ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడు మనకేం అర్థం కాదు పుస్తకాలు చదివేటట్టయితే. కానీ అణుమయమైనటువంటి ఈ జగత్తు వైపు మనసు దృష్టి పెట్టి కొంచెం మనసును కేంద్రీకరించి కనుక దృష్టి కేంద్రీకరిస్తే మాత్రం 1-2 సార్లు చదివేటట్టయితే మూలమైనటువంటి ఆయన అర్థమవుతాడో కాదో నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఆ పెద్ద మనిషి మా జీవీ మూర్తి గారు లాంటి వాళ్ళకి అర్థమవుతారు, కానీ మనకు కాదేమో. కానీ శార్విడి మాత్రం అర్థమవుతాడు, శార్విడి అర్థమవుతాడు. కొంచెం కష్టపడాలి, పుస్తకాలు కొంచెం దగ్గరగా ఉండి తిప్పుతూ చూసేటట్టయితే కాస్త వైజ్ఞానిక ధోరణి, కాస్త ఆధ్యాత్మిక ధోరణి అర్థమైన ప్రతి వాళ్ళకు కూడా శార్విడి అర్థమవుతాడు. ఈయన దాంట్లో కొంచెం క్లిష్టమైన రచన ఏదైనా ఉందా అంటే ఈ ఒక్క సావిత్రి మాత్రమే. ఈ సవిత యొక్క శక్తిని మన అందరికీ కూడా అందించినటువంటి గొప్పవారు. ఇంత గొప్పనేటువంటి అంత గొప్ప పుస్తకం మీద మామూలుగా 4 లైన్లు చదివి ఒక వారం ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఉన్నారు. నాకు బాగా తెలుసు ఆ విషయం. ఒక్క 4 లైన్ల మీద ఒక వారం మొత్తం ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఉన్నారు. అంత గొప్ప సావిత్రి శక్తి మీద అంత అలవోకగా ఆయనకి ఎందుకు బుద్ధి పుట్టిందో ఏం రాశారో తెలియదు. అటువంటి స్థితి. దాంట్లోనే యోగ దర్శనం, సత్యదర్శనం, విశ్వదర్శనం అని 3 పుస్తకాలు, దాంట్లో మళ్ళీ 9 ఇతర పుస్తకాలు కలుపుకొని మొత్తం 3 భాగాలుగా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి. ఎంత మంచి వాడండి. అసలు ఈయనకు పరిచయం లేని వ్యక్తులు లేరు. గుంటూరు శ్రీశేంద్ర శర్మ, సంజీవదేవ్, బెడవాడి గోపాలరెడ్డి, శివరామకృష్ణ గారు, వివిఎల్ నరసింహారావు, ఇటువంటి వాళ్ళందరూ దానికి అనుబంధాలు రాశారు. ఇది కాకుండా ఆయనకు మద్రాసులో ఉన్నటువంటి సినిమా వాళ్ళందరూ పరిచయం, అందరు సినిమా వాళ్ళ పరిచయం. అప్పటి రోజుల్లో ఆడే పాడే వాళ్ళందరూ పరిచయం. వీడు రాజకీయ నాయకులందరూ పరిచయమే. ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని ఎవరో పిలుస్తారు, ఎవరో చెప్తారు పలానా ఆయన దగ్గరకు ఉన్నదంటే ఆయన దగ్గర పోయి కడుగు మూసుకొని కాసేపు కూర్చొని మీకు రోగాలు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి, మీకు స్థాయి పెరుగుతుంది, ఎవరో ఏవో చెప్తారు మొత్తానికి. అట్లా వచ్చినటువంటి వాటిలో పాటం శ్రీరామమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఆయన దగ్గర కూర్చో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ యోగం చేసిన వాళ్ళు అహంకరించి ఆయన దగ్గర ఉంటామా ఈయనంతా అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఆయన్ని చూడగానే మూసుకొని కూర్చునేవాడు. ఇంత గొప్పనైనటువంటి శక్తి సంపన్నుడైన వాడు ఈయన. అందుకే మనము అన్నిటికన్నా ఎక్కువగా తప్పనిసరిగా మిగిలిన పుస్తకాలు చదివే ముందు ఆత్మయోగి సత్యకథ చదవాలి. ఆత్మయోగి సత్యకథ చదవాలి. ఆయన జీవన యోగం నుంచి యోగ జీవనానికి ఎట్లా మారాడో చదవాలి. జీవన యోగం చదివేటట్టయితే మనం కనపడతాం, యోగ జీవనానికి మనకు మార్గం కనపడుతుంది. ఆ మార్గానికి మనం తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరగడం శారీరక జీవన పరిణామం అనేటటువంటిది ఒక యోగ విజన్తో మనకు పూర్తవుతుంది. ఇట్లా 165 దాకా గ్రంథాలు రాశారు. మరి ఆ 165 దాకా గ్రంథాలు రాయటం అనేటటువంటిది కాదు, ఆయన ప్రభావము. ఆయన పక్కనే కూర్చొని ఆయన పుస్తకాలన్నీ కంపోజ్ చేసినటువంటి మహామనీషి మన పక్కనే కూర్చున్నారు, బాసరి వసంత కుమార్ గారు. ప్రతి పుస్తకాన్ని ఆయన పుస్తకాలు కూడా అవసరమైతే చిన్న చిన్న మార్పులతో ఎడిట్తో ఒకనొక రోజుల్లో లెటర్ ప్రెస్ నుంచి వాటి వరకు కనిపించేటటువంటి డిటిపి డిజిటల్ ప్రింటింగ్ వరకు కూడా ఆయన పుస్తకాలన్నింటినీ పక్కన అక్షరాలను లక్షలాది అక్షరాలు ఉన్నాం. అందుకని
లక్షలాది అక్షరాలను పేర్చి మరి అందరికీ సమాజానికి అందిస్తున్నటువంటి వారు ఇవాటి పుస్తకానికి కూడా మూల పురుషత్వం వాటిద్దరిదే కలిసి వచ్చింది. కాబట్టి ఈ అక్షరాలను తయారు చేయడమే కాదు, ఈ అక్షరాలను చూసి కానీ వీరికి పక్కనే ఉండి చాలా విషయాల్లో సపోర్ట్ చేసినటువంటి వారు కూడా శార్వరి గారు. అంటే అందరి పిల్లలు చూసుకున్నప్పటికీ కూడా పక్కన ఈయన మీద ఎక్కువ అభిమానం. ఈ ప్రెస్ పెట్టించడం, పక్కన కూర్చోబెట్టడం, ఆయన పైసలన్నీ ఖర్చు పెట్టడం, అనేక రూపాల్లో వీరికి సహకరిస్తూ వచ్చారనమాట. ఈయన పిహెచ్డీలు రావడం వెనక, దాని వెనుక, దీని వెనుక ప్రతి చోట ఆయన ఎక్కడో దగ్గర ఏదో రూపం లోపల ఆయన పరిచయం ఉన్నారు. ఆయన వల్ల 25-30 పుస్తకాలు మనకు అందరికీ అందించారు. ఇది ప్రభావం అంటే. ఆయన ఒక్కరే కాదు, తర్వాత వారు కూడా అది ఒక యోగిక కవ్యం కూడా రాసి పెట్టారు, ఖగోళ గ్రంథాలు రాశారు, యోగ గ్రంథాలు రాశారు, తాత్విక గ్రంథాలు రాశారు. కాబట్టి అట్లా ఆ పరంపర కంటిన్యూ అయ్యేటటువంటి విధానం మనకు కనిపించింది. ఇందాక చెప్పినట్టుగా ఆయన రచనా శైలి ఒక విశేషం. మీరు నవలను చదవండి, ఏమైనా చదవండి, విభాగాలు ఉంటాయి దాంట్లో. మీరు మామూలు పుస్తకం కూడా చదవండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటూ కనపడుతుంటాయి. మనం ఏ విభాగం నుంచి అయినా మనం మొదలుపెట్టుకొని చదువుకోవచ్చు. ఇవాళ ఈ ఒక్క విభాగం మధ్యలో చదువుతున్నామే మనం దెబ్బతింటామేమో అని ఏముండదు. అట్లా ఆ పత్రికల్లో రాసి ఉన్నటువంటి అలవాటు మరి ఏమో తెలియదు, కానీ ఆయన పుస్తకాలు ఏది తిప్పినా 1, 2, 3, 4 కనపడతాయి. ఇప్పుడు ఒక చోట ఏదో కనిపించలేదు అనుకుంటుంది. ప్రతి చోట డివిజన్ ఆఫ్ అంటే మనకు అట్లా చదివితే అర్థమవుతుంది, కంటికల్గా చదువుకుంటే అనేటువంటిది ఒకటి కనిపించింది. సులువైనటువంటి భాష అదొకటి కనిపిస్తుంది. ఆ తర్వాత మరి కేవలం ఆయన యొక్క పత్రికల్లో పనిచేశారు, ఏదో కథలు రాశారు, యోగ గ్రంథాలు రాశారు అనకుండా యోగాలయ నిర్వహణ అనేటటువంటిది కూడా ఆయన శార్వర్ని అధ్యయనం చేయడంలో మనం ఒకటి ఆలోచించాల్సిన అవసరం. ఇప్పుడు నిర్వహిస్తున్నారు, ఇప్పటికీ కూడా కంటిన్యూ అయ్యి. ఇప్పుడు మనం చూసాము ఆ బొమ్మ, నేను కూడా వెళ్ళాను, ఆ ఇంట్లోకి వెళ్ళాను, ఆ స్థలంలో నేను కూడా చూసి వచ్చాను. కానీ యోగాలయ నిర్వాహకుడిగా శార్వరి అక్కడికి వచ్చిపోయే వ్యక్తులు ఎటువంటి వాళ్ళు వస్తారు, ఏమొస్తున్నారు, దీని మీద కూడా కొంత అధ్యయనం కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈయనని ఏ మార్గంలో చూడాలి ఈ 3 రోజుల పాటు, ఇది మనం ఫైనల్గా మాట్లాడుకునేటువంటి మాట. ఒక దార్శనికునిగా చూడాలి, ఒక యోగిగా చూడాలి, ఒక యోగ ప్రచారకునిగా చూడాలి, ఒక యోగ చికిత్సకునిగా చూడాలి, ఒక యోగ గ్రంథ రచయితగా చూడాలి, ఒక శాస్త్ర గ్రంథాల రచయితగా చూడాలి, ఒక మార్మిక గ్రంథాల రచయితగా చూడాలి, ఒక పత్రికా రచయితగా చూడాలి, ఒక సాహితీవేత్తగా చూడాలి, ఒక ఆత్మకథ లాంటివి తాను రాసుకొని సమాజానికి సరి అయినటువంటి భావన. ఇంకోటి ఏంటంటే ఆత్మకథ రాస్తుంటే ఆ చుట్టుపక్కల చాలా విషయాలు చెప్పాడు ఆయన. అప్పటి రోజుల్లో చాలా కొత్త విషయాలు, ఆ విషయాలన్నీ కూడా ఆయన చెప్పాడు. ఒక కథకునిగా, ఒక సాంఘిక నవలా రచయితగా, ఒక చారిత్రక నవలా రచయితగా, ఒక యోగాలయ నిర్వాహకునిగా, ఎందరో సాహితీవేత్తలకు, ప్రముఖులకు దగ్గరవాడిగా, సినీ ప్రముఖులకు, రాజకీయ ప్రముఖులకు దగ్గరవాడిగా, సాధారణ వ్యక్తుల హృదయాలలో ఉన్నవాడిగా, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో మార్గాల లోపల శార్వరిని మనం ఇవాళ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఒక మార్గంలో కాదు, అనేక రకాల కాలువలు ఉన్నాయని. ఇన్ని కాలువల నుంచి కనుక ఆయన చూసేటట్టయితే ఆయన సమగ్ర స్వరూపం కనపడుతుంది. ఒక దగ్గర నుంచి, ఒక వైపు నుంచే కనుక చూసేటట్టుగా ఆయన యోగులేంటి, ఇంక పక్క నుంచి చూస్తే ఆయన ఏదో పెద్ద రాసుకున్నాడు ఏంటి అని చెప్పేసి అంటాం కాదు. 10 రకాల మార్గాల్లో నుంచి చూసేటట్టయితే 100 నదులన్నీ చేరి సముద్రమైనట్టుగా ఆ 100 నదుల నుంచి మనం చూస్తూ పోయేటట్టయితే ఆ శార్వరి అనేటువంటి సముద్రాన్ని మనం చేరేటటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని ఈదడానికి ఈ 3 రోజుల పాటు ప్రయత్నం చేద్దాం. ఈ 3 రోజుల లోపల అనేక రకాల అంశాల మీద స్పష్టమైనటువంటి పేపర్స్ మనం కోరుకోవాలి. దాంట్లో కూడా ముఖ్యమైనటువంటి మాటలే ఇక్కడ మాట్లాడాలి. ఎట్లా వ్యాసాలు మనకు ఉన్నాయి కాబట్టి దాని ప్రబోధం, ఎందుకంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి మీద మనం మాట్లాడుకుంటున్నామంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావము, స్ఫూర్తి తర్వాత తరాలకు అందడం కోసం మాత్రమే. మళ్ళీ ఆయన మార్గంలో కొన్ని వందల మంది మారటం కోసం మాత్రమే. అంతేగాని ఏదో విశ్వవిద్యాలయాలు అవసరం ఉన్నాయి సర్టిఫికెట్స్ పెట్టుకోవడం కోసం మాత్రం కాదు. అటువంటి వాళ్ళ కనుక వచ్చేటట్టయితే దానికి అనవసరం వాడదు. ఇది ఉపయోగం లేనటువంటి విశేషం. శార్వరి లాంటి వాళ్ళ మీద ఉపయోగం లేదు. ఏదో చాలా ఉంటాయి, మనం విశ్వవిద్యాలయాలు చాలా కష్టాలు పడుతుంటాం ఇటువంటి విషయాల్లో. కానీ శార్వరి లాంటి వాళ్ళ గురించి చదివేటప్పుడు మాత్రం తప్పనిసరిగా స్ఫూర్తి పొందాలి. స్ఫూర్తి పొంది ఆహా అనుకుని పోవడం కాదు, ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ మొదలు పెట్టాలి. అనుమానం ఉంటే వసంత్ కుమార్ గారికి ఫోన్ చేయాలి, లేకుంటే ఇంకో 4 గ్రంథాలు చదవాలి, తిరగాలి. ఆ అధ్యయనం కోసం, ఆ పరిపూర్ణత కోసం ఇక్కడికి రావాలి. ఆ శార్వరి యొక్క ఆశీస్సులు మనం కోరుకోవాలి.
ఆయనలాగా మనం కూడా శాశ్వతం కావాలి. ఆ శాశ్వతమైన మార్గం కోరుకోవడం కోసం ఈ 3 రోజుల పాటు చేసినటువంటి ఈ ప్రక్రియకు నన్ను కూడా ఆహ్వానించి ఈ ఉపన్యాసం చేయమని కోరినందుకు వారికి శార్వరి గారికి పాద ప్రణామాలు చేస్తూ వీరిద్దరికీ ద్వయానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ యూనివర్సిటీ ఆఫ్ మద్రాసులో మొట్టమొదటిసారిగా ఈ ఉపన్యాసం చేసే అవకాశం నాకు కలిగినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వస్తి, సెలవు, నమస్కారం.